హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో డిజైన్స్. ఏంటి డిజైన్స్ కాకుండా శారీస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ శారీస్ అన్ని మా ఫ్రెండ్ మ్యారేజ్కి తీసుకుంది. స్టిచ్చింగ్ కోసం అని మన దగ్గరికి అయితే తీసుకొచ్చింది. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో 3 అయితే పట్టు శారీస్ ఉన్నాయి. మిగిలినవన్నీ ఆర్గాంజా అట్లా కొంచెం డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. ఈ శారీస్ కన్నిటికి సింపుల్గా కొంచెం డిజైనర్ వేర్లో బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయాలి. ఇక్కడ ఒక్కొక్క శారీ చూపిస్తూ నేను ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో సైడ్స్కి పిక్స్ అనేవి యాడ్ చేస్తా, మీరు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. ఫస్ట్ అయితే పట్టు శారీస్తోని స్టార్ట్ చేద్దాం. మెహందీ గ్రీన్ కలర్ శారీకి వైలెట్ కలర్ బార్డర్తో హైలైట్ చేశారు. శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకు వైలెట్ కలర్లో ఆపోజిట్ వేలో వచ్చింది. ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం శారీలోంచి క్లాత్ తీసుకొని డిజైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. డిస్ప్లేలో పిక్స్ యాడ్ చేసిన కదా, సేమ్ అదే విధంగా ఈ బ్లౌజ్కి అయితే డిజైన్ చేయాలి. బ్యాక్ శారీలోంచి క్లాత్ తీసుకొని కట్ వర్క్ డిజైన్ చేయాలి. అండ్ హ్యాండ్స్కి కూడా యాజ్ ఇట్ ఈస్ పిక్లో ఉన్నట్టు డిజైన్ చేసుకోవాలి. ఈ 2 డిజైన్స్ అయితే మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి, మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా పట్టు శారీయే, చాలా అంటే చాలా బాగుంది. రమ గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ శారీలో బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్లోనే ఇచ్చేసిళ్ళు. పళ్ళు పాటు మాత్రం పింక్ కలర్లో వచ్చింది. బ్లౌజ్ అయితే సెల్ఫ్ కలర్లోనే ప్లెయిన్గా ఇచ్చేసిళ్ళు. ఈ బ్లౌజ్కి పింక్ కలర్ థ్రెడ్ పైపింగ్ చేసుకుని హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి కూడా 3/4 హ్యాండ్సే, అన్నీ 3/4 హ్యాండ్సే. బార్డరు శారీ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ కూడా మంచి పట్టు శారీ. ఈ శారీ లైట్ పీచ్ పింక్ కలర్లో వచ్చి కిందికి డార్క్ గ్రీన్తోని బార్డర్ అయితే హైలైట్ చేశారు. ఈ శారీ కూడా చాలా బాగుంది. పర్సనల్గా నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వచ్చింది. గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్డ్లో బ్లౌజ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ బ్లౌజ్కి శారీ కలర్ మోనాలిసా బీట్స్తోని హ్యాండ్స్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. బ్యాక్ రౌండ్ నెక్కే ఏదైనా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నా. హ్యాండ్స్కి నెక్కి పైపింగ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇట్లాంటి పట్టు శారీస్కి అన్ని బ్లౌజెస్కి డోరీస్ అయితే కంపల్సరీ. చూడండి, శారీ కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉంది అసలు. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ డిజైనర్ బ్లౌజెస్ అన్ని ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. వీడియో పెట్టిన వెంటనే మీకు రావాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 4th వన్ వచ్చేసి ఈ శారీ అయితే లైట్ వెయిట్లో ఆసమ్ ఉంది. ఇది లైట్ అంటే లైట్ గ్రీన్ కలరు. ఈ కలర్ని ఏమంటారో కూడా నాకు సరిగ్గా తెలియదు. అండ్ దీనికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, చిన్న బార్డర్. ఈ శారీకి హైలైట్ వచ్చేసి బ్లౌజే. ఇక్కడ టాజిల్స్కి వైలెట్ కలర్ ఇచ్చిల్లు కదా, సేమ్ అదే కలర్లో బ్లౌజ్ని కూడా ప్రొవైడ్ చేసిళ్ళు. ఇక్కడ మీకు ఒక క్యూట్ థింగ్ చూపిస్తా. ఈ బ్లౌజ్కి వాళ్ళు స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ సేఫ్టీ పిన్ అయితే ప్రొవైడ్ చేసిళ్ళు. శారీకి బ్లౌజ్కి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఈ శారీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీది. సో ఎక్కువ ఏం డిజైన్ లేకుండా సింపుల్గా రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టేసుకొని శారీ కలర్తో పైపింగ్ చేసుకోవడమే. అండ్ ఈ శారీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే 5th శారీ. ఈ శారీ కలర్ కొంచెం యాష్ కలర్లో ఉంది. మీకు ఎవరికైనా ఈ కలర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇట్లా పేస్టల్ కలర్ శారీస్ వచ్చినప్పుడు సేమ్ అదే పేస్టల్ కలర్స్తో బ్లౌజ్ వస్తే లుక్ కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. ఇక్కడ అదే వచ్చింది. లైట్ పింక్ పేస్టల్ కలర్ పైన చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి బ్లౌజ్ మొత్తానికి కూడా. ఈ శారీకి బోట్ నెక్ విత్ బ్యాక్ ఓపెన్ డిజైన్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్కి టెంపుల్ నెక్ పెట్టేసుకొని కింద హుక్స్ దగ్గర చిన్న బౌన్ అయితే స్టిచ్ చేయాలి. ఈ శారీ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ శారీ కొంచెం జార్జెట్ టైప్లో వచ్చింది. ఈ శారీ కూడా పేస్టల్ కలర్లోనే వచ్చింది. మీకు ఈ శారీ కలర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శారీ మొత్తం ఇట్లా లైన్స్తో డిజైన్ వచ్చింది. ఇక్కడ మనకు శారీకి టాజిల్స్ కూడా ప్రొవైడ్ చేసిళ్ళు. బ్లౌజ్ ఏమో డార్క్ బ్రౌన్ కలర్లో ఇచ్చిళ్ళు. అండ్ హ్యాండ్స్కి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్తో కట్ వర్క్ ఇచ్చిళ్ళు. బ్లౌజ్ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది, మీరు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూడండి. ఈ బ్లౌజ్ కూడా బోట్ నెక్ విత్ బ్యాక్ ఓపెన్సే. ఇక్కడ మీకు పైన డిస్ప్లే అవుతుంది, మీరు క్లియర్గా చూడండి. ఇది 7th శారీ. ఈ శారీ
మంచి ఫ్లోరల్ ప్రింట్తోని చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ కూడా కొంచెం లైటిష్ గ్రీన్ కలర్లో అట్లా ఉంది. దీనికి పింక్ కలర్ బార్డర్తోని హైలైట్ చేసిళ్ళు. బార్డర్ అయితే చాలా బాగుంది. శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి కూడా టాజిల్స్ ప్రొవైడ్ చేసిళ్ళు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే వచ్చింది. పళ్ళు పార్ట్ మాత్రం చాలా అంటే చాలా రిచ్గా వచ్చింది. ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ అయితే ఇట్లా డిస్ప్లేలో చూపించినట్టు బ్యాక్ టెంపుల్ నెక్ విత్ కట్ వర్క్, ఎల్బో హ్యాండ్స్కి మళ్ళీ కట్ వర్క్ చేసుకోవడమే. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ కట్ వర్క్ డిజైన్ కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, మీకు వీలైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్లో ఇప్పుడు డిజైన్ చేస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ 1 by 1 క్లియర్ కట్గా వీడియోస్ వస్తాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. పైన కింద బార్డర్ వచ్చేసి మిడిల్లో కూడా బార్డర్ కలర్తోని ఫ్లోరల్ ప్రింట్తోని ఈ విధంగా అయితే డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా వచ్చింది. ఈ శారీ బ్లౌజ్కి నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసుకొని 3/4 హ్యాండ్స్ అయితే డిజైన్ చేయమంది. మీకు ఈ శారీస్ అన్నీ ఎట్లా అనిపించినాయో అండ్ వాటికి సెలెక్ట్ చేసిన డిజైన్స్ ఎట్లా అనిపించినాయో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.